వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోదీ బంగారం కొనకండి సంవత్సరం పాటు అన్న తర్వాత, ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగాయి. 6 నుంచి బంగారంపై 15% వరకు, దాంతోపాటు వెండి పైన 5%, ప్లాటినం పైన 5.4% ఇంపోర్టెడ్ డ్యూటీస్. సో దీంతో పసిడి వెండి ధరలకైతే రెక్కలొచ్చాయి. దాదాపు కేజీ సిల్వర్ 3 లక్షల పైనే పలుకుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగిన తర్వాత 24 క్యారెట్స్ గోల్డ్ రేటు కూడా దాదాపు 1,67,890 రూపాయల వరకు పలుకుతుంది. సో ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. దీని ఇంపాక్ట్ జ్యువెలరీ షాప్స్ పైన, దానిపైన డిపెండ్ అయి ఉన్ని ఇన్వెస్టర్స్ పైన, స్వర్ణకారుల పైన కూడా పడనుంది. సో ప్రజెంట్ ఇవాళ మనతోటి స్టూడియోలో స్వర్ణకారుల సంఘానికి సంబంధించి వాళ్ళ కష్టాలు అండ్ ప్రస్తుత పరిస్థితులు, బంగారం కొనొచ్చా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. కిషన్ రావు గారు ఉన్నారు. కిషన్ రావు గారు నమస్కారం. నమస్తే మేడం. సో గోల్డ్ మ్యాన్ గోల్డ్ టెస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని కలవడం. సో గోల్డ్ మ్యాన్లకి ఇది మళ్ళీ ఇంకో పెద్ద కష్టకాలమా అండి కిషన్ రావు గారు? చాలా దురదృష్టమైన టైము. కాకపోతే భారత ప్రధాని తన బాధను వెల్లవించుకున్నాడు, కానీ మరి స్వర్ణకారుడు ఎలా బతకాలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో చెప్పలేదు. ఇప్పుడు జ్యువెలరీని పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళను ఒక ఏడాది వరకు వాళ్ళ కొట్టుని మూసేయమంటే కూర్చోగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, వాళ్ళు క్యాపిటలిస్టులు. మరి స్వర్ణకారుడు రోజు తనకు ఒక 500 రూపాయలు కూడా రాకపోతే తన ఇంటి యాక్టివిటీస్ ఏవి జరగవు. మరి ఆ పరిస్థితుల్లో స్వర్ణకారుడు ఉన్నాడు. మరి వాళ్ళ గురించి మోడీ గారు కూడా ఆలోచించాల్సింది. మరి ఇట్లా సడన్ గా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ వృత్తిలో ఉండే వాళ్ళు మరి ఏం కావాలో ప్రధానమంత్రి ఆలోచించాలని మా విన్నపం. కిషన్ రావు గారు, అయితే ఇప్పటికే గోల్డ్ రేట్ పైన ఎంత ప్రభావం చూపిస్తుంది? 6 నుంచి 15% పెరిగిన ఇంపోర్టెడ్ డ్యూటీ వల్ల గోల్డ్ రేట్ ఎంత పెరిగింది? ఇప్పుడు నిన్నటి వరకు 1,52, 1,51 ఉంది. ఇప్పుడు 1,67 అయిందండి. ఇంకా కూడా ఇప్పుడు అనిశ్చితి ఉంది. ఈ 2 రోజుల్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ వస్తుంది. దాదాపు ఒక 15,000 పైనే పెరిగింది. 100% పెరిగిందమ్మా బంగారం. 13 నుంచి 15. సో వెండి పరిస్థితి ఏంటి? వెండి ఎలా ఉంది? వెండి ఇప్పుడు మనకు 2,60,70,000 ఉంది. ఇప్పుడు 3 లక్షలకు టచ్ అయింది. 30,000 మేరకు పెరిగింది అనమాట. ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం వల్లనే బంగారం అండ్ వెండి రేట్లు పెరిగాయి అనుకోవచ్చా? 100 అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆల్రెడీ పెరిగింది. 1,50,000 పైన ఉన్నది అలాగే ఉండింది. మన భారత ప్రభుత్వము 2 ఏళ్ల కింద 15% నుంచి 6% తీసుకొచ్చి మన భారత మహిళలకు బంగారం కొనాలంటే ఒక వెసులుబాటు ఇచ్చారు, తక్కువలో కొనుక్కోండి అనేట్టు. కానీ అది కూడా ఏమి బెనిఫిట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ గా గోల్డ్ రేట్లు, మన ఔన్స్ రేట్లు పెరిగాయి. దానివల్ల కూడా అప్పుడు కూడా ఏం బెనిఫిట్ రాలేదు. ఇప్పుడు కూడా ఈ 1 lakh ఇప్పుడు కరోనా టైంలో కూడా విపరీతంగా పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. స్వర్ణకారుడికి పని చేయించుకునే స్థితిలో బంగారం లేదు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. సో గోల్డ్ రేట్ పెరిగినా కానీ అంతో కొంత స్వర్ణకారు దగ్గరకు వచ్చి చేయించుకోవాల్సిన సాంప్రదాయ వస్తువులు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు పెరిగిన రేట్ల వల్ల పరిస్థితి ఎలా ఉన్నాయి? మన ప్రధానమంత్రి చెప్పింది ఒక ఏడాది వరకు పెళ్లిళ్ళు చేసుకోకండి అంటున్నాడు, కొరకండి అంటున్నాడు, పెళ్లిళ్ళు చేసుకోకండి అంటున్నాడు. పెళ్లిళ్ళు చేసుకోండి కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ వద్దు, ఖర్చులు తగ్గించుకోండి అంటున్నారు పిఎం సార్. అవునండి. మరి మా మహిళలకు పెళ్లిలో అట్లీస్ట్ ఒక మినిమం ఒక 5 నుంచి 10 తులాలు గోల్డ్ పెట్టద్ది. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా అబ్బాయి వాళ్ళు కోరుతారు, అమ్మాయి వాళ్ళు పెడతారు. మరి ఇప్పుడు ఈ రేట్లలో ఇప్పుడు 10% పెరిగిన ఈ సిచ్యువేషన్ లో అంత రేట్ పెట్టలేరేమో. మరి దానికి కూడా పెళ్లిళ్ళు సంబంధించిన ఇచ్చే కట్నం నిషేధం ఉన్నా కూడా అది మనందరికి తెలిసిందే. సో అబ్బాయి తరఫు వాళ్ళు, అమ్మాయి తరఫు వాళ్ళు కూర్చున్నప్పుడు ఇన్ని తులాల బంగారం పెడతామని మాట్లాడుకునేవాడు. సో ఇప్పుడు అట్లా 5 తులాల బంగారం, 10 తులాల బంగారం పెడతాము అని మాట్లాడే సందర్భాల, లేదంటే ఒక 5 లక్షల బంగారం, లేదంటే 4 లక్షల రూపాయలకు విలువ చేసే బంగారం పెడతామని మాట్లాడుకుంటున్న పరిస్థితులకు వచ్చాయా?
గత 5 ఏళ్ల నుంచి కూడా మీరు అన్నట్టు డబ్బులకు ఎంత బంగారం వస్తుందో అలాగే మాట్లాడుతున్నారు. 10 లక్షల రూపాయలు ఇస్తామని అంటారు అమ్మాయి వాళ్ళు. 10 లక్షల రూపాయలకు బంగారము మేము కొనిస్తామంటారు. అప్పుడు ఆ 10 లక్షలకు గోల్డ్ ఎంత వస్తే అంతే. అదే ఇప్పుడు 5 లక్షలు అంటే ఆ గోల్డ్ ఎంత వస్తే అంతే. అలా అంతేగాని ఇప్పుడు ఇన్ని తులాలు ఇస్తామని కమిట్ చేసే స్థితిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేరు. లేదు, గోల్డ్ రేట్ కంపేర్ చేస్తుంటే. రైట్. అయితే ఇక్కడ షాప్ లో పర్చేస్ అంటే డబ్బులు తీసుకెళ్ళి బంగారం పర్చేస్ చేసి వచ్చేస్తాం. కానీ స్వర్ణకారుడికి బంగారం దగ్గర తయారు చేయించుకునేటప్పుడు కొంత అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ మిగతా డబ్బులు చెల్లించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఇప్పుడు పెరిగిన ఇంపోర్ట్ డ్యూటీ వల్ల బంగారం రేటు పెరిగింది, మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక కస్టమర్ వాళ్ళు కొంచెము విఘ్నత కలిగిన వాళ్ళు అయితేనేమో వాళ్ళు కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ పెంచింది కాబట్టి సడన్ గా మీరు నాకు 5 లక్షలు ఇచ్చారు అడ్వాన్స్ గా, 15 లక్షల వస్తువులు చేయమన్నారు. నేను చేస్తుండే లోపటే నాకు ఈ బంగారం ధర పెరిగింది. మరి ఆ పెరిగిన రేటు 5 లక్షల వరకు ఓల్డ్ రేటు, ఇంకా మిగతా 10 లక్షలకు మాత్రం న్యూ రేటుగా కన్సిడర్ చేసి స్వర్ణకారుడిని కస్టమరే ఆదుకోవాలండి. లేకపోతే స్వర్ణకారుడు రోడ్డు పైకి వచ్చేస్తాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? జనరల్ బజార్, పాట్ బజార్, ఆ పరిసర ప్రాంతం అంతా కూడా స్వర్ణకారులకు పెట్టింది పేరు. ఇప్పుడు 1 o'clock వరకు కూడా షాపులు కొట్లు తెరవలేకుండా నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇదేంటి మొత్తం ఎప్పుడు మన మీదనే పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అని ఒక బాధలో ఉన్నారు స్వర్ణకారుడు. యాక్చువల్గా అయితే పెళ్లిళ్ళ సీజన్ పనులు ప్రారంభించడానికి ఎర్లీ అవర్స్ లోనే ఓపెన్ చేసేస్తుంటారు. అవును, అలాంటిది ఇప్పుడు గత వారం రోజుల నుంచి తగ్గుతుందని ఆశ పెట్టుకున్న వాళ్లకు మోడీ వచ్చి మొన్న ఆదివారం వచ్చి బహిరంగ సభలో మీరు పెట్రోలు, డీజిల్ మరియు బంగారాల్ని చాలా సున్నితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి అది ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి స్వర్ణకారులు బతుకు ఎలా ఉంటుందో ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచింది, ఇంకోవైపు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఆల్రెడీ మీకు ఆర్డర్లు వచ్చుంటాయి. పెరిగిన రేట్లు ఎవరిని ఎత్తినా పడబోతున్నాయి. సో కస్టమర్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు డబ్బులు చెల్లించడానికి ఇష్టపడతారా ఏంటి? వాళ్ళకి ఇప్పుడు రేపు ఒక వారం రోజుల్లో వాళ్లకు పెళ్లి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకు దేర్ ఇస్ నో అదర్ వే, వాళ్ళు డబ్బులు కట్టేస్తారు, తీసుకుంటారు, బాధతో తీసుకుంటారు, సంతోషంగా తీసుకోరు అనమాట. అదే వచ్చింది ప్రాబ్లం. బాధతో తీసుకోవాల్సిన పరిస్థితి. 10% అంటే ఒక 10 లక్షలకు ఇంకొక 1,00,000 పెరిగినట్టు కదమ్మా. అంతే అంతే. సో అట్లాంటి ఇబ్బందులు అయితే తప్పవు, 100% ఉన్నాయి మేడం. సో ఇప్పుడుండే పరిస్థితుల్లో పసిడి రేట్ గురించి మాట్లాడాలి అంటేనే భయపడుతున్నారు. సో రేట్ ఇలాగే ఉండబోతుందా, ఇంకా పెరగబోతుందా, అసలుకి ఏం జరుగుతుంది? ట్రంప్ ఇరాన్ మధ్య చర్చల్లో కూడా విఫలమైనాయని తెలుస్తుంది. మళ్ళా మన భారతదేశంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ రిజర్వ్స్ కూడా ఓన్లీ 2 నెలలకే ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్యాస్ అని కూడా వార్తలు అందుతున్నాయి. కాబట్టి అది ఎసెన్షియల్ కాబట్టి గవర్నమెంట్ దాని మీద డాలర్ను వెచ్చించడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే సామాన్యుడికి గ్యాస్ లేకపోతే స్కూటర్ నడపకపోతే, ఆటో నడపకపోతే నడవదు. కాబట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ కు మొదట ప్రాధాన్యత ఇస్తారు. దానికే వాళ్ళు ప్రధానమంత్రి గోల్డ్ ను 1 ఏడాది కొనకండి అని ప్రధాని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే పసిడి రేటు పెరుగుతుంది అంటే సామాన్యుడు అమ్మో ఇంకా కొనలేమని కొనే పరిస్థితి ఉంటది. ఉండదు కదా. సిచ్యువేషన్ లో అసలుకి గోల్డ్ రేట్ ఎట్లా ఉండబోతుంది? ఎవరైనా కొనాలనుకుంటే ది బెస్ట్ టైం అని ఇది చెప్తారా, లేదు ఇంకా తగ్గే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్లీ తగ్గాల. ఇప్పుడు మన ఇరాక్ వారు ఒక 1 month నుంచి కొంచెం సద్దుమణిగింది. తర్వాత చర్చలు సఫలీకృతం అవుతాయి అనుకున్నాము. మరి సఫలీకృతం కాకుండా మళ్ళీ ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా మొండి వైఖరితో ఉండడము, మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో కూడా తెలియడం లేదు. దాని వల్ల కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరుగుతాయి. గోల్డ్ రేట్ ఇప్పుడు ఇలా ఉంది కదా, కొనమంటారా వద్దని చెప్తారా, ఏం చెప్తారు?
ఇప్పుడు మన దగ్గర స్పేర్ గా డబ్బులుంటే ఈ రోజు కూడా కొనేయడం మంచిది. ఎందుకంటే ఇది 2 లక్షలకు వెళ్ళే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉంది. నేను పోయిన ఏడాది కూడా చెప్పాను. బా గోల్డ్‌ను మన దగ్గర స్పేర్ గా డబ్బులుంటే మాత్రం కొని పెట్టుకోండి. ఇంట్రెస్ట్‌లు తెచ్చి లేకపోతే లోన్‌లో తెచ్చి గోల్డ్ కొనకండి. మీ దగ్గర స్పేర్ గా ఉంటే కొనండి అని చెప్పాను. అంటే అప్పుడు ఒక అది సేవింగ్ గా డబ్బును పెట్టుకునే బదులు బంగారం పెట్టుకుంటే మేలంటారు. 100% మీకు సేఫ్ గా ఉంటుంది. ఏ రోజైనా మీకు కొన్న ధరైనా వస్తుంది. కానీ మీకు నష్టం అయితే జరగదు. ఓకే. మరి వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైమా ఇది? దాదాపు 3 లక్షల వరకు వెండి చేరింది కాబట్టి. అండ్ ఇది 5 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందమ్మా. ఇది సిల్వర్ చాలా అన్ని వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సోలార్ ప్లాంట్స్ కు, మరి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు, మరి మెడికల్ గా ఎక్స్రే ఫిల్మ్స్ కు, కంప్యూటర్ చిప్స్ కు, వీటన్నిటికీ సిల్వర్ వాడతారు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ మెటీరియల్ రాలేదు సిల్వర్ కు బదులుగా ఈ వీటన్నిటికి కూడా. కాబట్టి సిల్వర్ ఫ్యూచర్ లో కమర్షియల్ ప్రోడక్ట్ అయింది. ఇది మన ఇది వెండి ప్లేట్స్, దేవుడికి కిరీటాలు, లేకపోతే పట్టగొలుసులు లాగా ఉండే వస్తువు అది ఇండియాలో. ఇప్పుడు వేరే పర్పస్ కు వాడుతున్నారు కాబట్టి అది మన చేతిలో లేదు, పెరుగుతూ పోతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లేదంటే ఫ్యూచర్ పర్పస్ కొనే వాళ్ళకి ఇది బెస్ట్ టైం అంటారు. 100% బెస్ట్ టైం. ఇంకా కూడా ఆగదు. ఒకవైపు మీరు దేశభక్తి చాటుకోండి, సంవత్సరం వరకు బంగారం కొనుగోలు అస్సలే వద్దని చెప్తున్నారు ప్రధాని. మీరేమో కొనేసి పెట్టేసుకోండి అని ఇంకోవైపు చెప్తున్నారు. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నదే కొనమంటున్నాను, బయట నుంచి తీసుకొచ్చి కొనమంటం లేదు. మళ్ళా ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు ఖర్చు పెట్టి తీసుకురమ్మని అనడం లేదు. ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్ ఉంది గోల్డ్. ఆ ఉన్న గోల్డ్ను మనం కొనుక్కోమంటున్నాను, నేను ఫారెన్ ఎక్స్చేంజ్ ను వాడి కొనమని నేను అనడం లేదు. సో మీరు ఆల్రెడీ జ్యువెలర్స్ హోల్సేలర్ ఆల్రెడీ జ్యువెలర్స్ దగ్గర బోలెడంతా ప్యూర్ గోల్డ్ ఉంది మేడం. అది కొనుక్కోండి అంటున్నాను. ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ ను భారతదేశం బయట దేశాల నుంచి మనం గోల్డ్ కొనడానికి ఇది అప్రాపరియేట్ టైం కాదు. కాబట్టి ఉన్న గోల్డ్, ఇండియాలో ఉన్న గోల్డ్ మీరు కొనుక్కోండి. ఇంకోటి కూడా పాత వస్తువులను కూడా కరిగి ప్యూర్ చేసి కూడా మళ్ళీ ముద్ద బంగారం చేసి అది కూడా 999 తీసుకొస్తారు. అది ఒక 1% 2% లెస్ లో దొరుకుతుంది. అది కూడా 100% గా వాడుకోవచ్చు గోల్డ్. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. సో ఇదన్నమాట. చైనా తర్వాత దిగుమతిలో భారత్దే రెండో స్థానం. దాదాపు సంవత్సరానికి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటూ ఒక బిజినెస్ అనేది భారతదేశంలో సాగుతుంటుంది. కానీ ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ ఒక్కసారిగా పెరగడం వల్ల అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇన్వెస్టర్లు ఉన్నారు. సో నగల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి దాదాపు మోదీ ప్రకటించిన మొదటి రోజే 35,000 కోట్ల రూపాయల నష్టం. సో రెండో రోజు ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల ధనం ఆవిరైపోయిన పరిస్థితి. ఇక ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిన తర్వాత మార్కెట్ అంతా కూడా ఒక అనిశ్చితి నెలకొంది.